ఎస్పెషల్లీ వెన్ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హ్యాస్ రిలీజ్డ్ ఏముంటుంది, హీరో వస్తున్నారంటే ఎక్కువ ఇవ్వను. నాకు దాని ముందు వెనక నాకు తెలియదు. ఏది నాకు తెలిసింది ఏంటంటే ఒక థియేటర్, నేను థియేటర్కి ఎందుకు వెళ్ళానంటే, ఒకటి వాళ్ళు ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయడం ఎందుకులని నేను బేసిక్. ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ స్టాప్ దేర్. బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్, ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం. ఫ్రమ్ a simple hero point of view, why మీరు అందరూ కనుకోవచ్చు, why the hell he has to go to theatre. From a hero's perspective, I can say, నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకున్నానంటే, హౌ ఐఎమ్ బీయింగ్ టెస్టెడ్. ఫిలిం బాగాలేకపోతే తిడతారు, ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద అప్రిసియేషన్. స్తుతి కావాలి నాకు. ఈవెన్ ఫర్ గాడ్ యూ హ్యావ్ టు సే యు ఆర్ గ్రేట్. అంతే కదా. అలాగే ద అల్టిమేట్, ఇఫ్ యూ రైట్ అన్ ఆర్టికల్, ఒకసారి హరిప్రసాద్ గారు చక్రవర్తి గారు రాస్తున్నప్పుడు మీరు ఈ ఆర్టికల్ చాలా బాగుంది. ఇట్స్ అప్రిసియేషన్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ వర్క్. సో ఇఫ్ అ హీరో గోస్ టు థియేటర్, ఇట్ మీన్స్ he want to see how his work is being appreciated. That gives him a sense of, no matter you give them 1,000 crores, 100 crores, it doesn't matter. That appreciation is that is velakatla. You cannot put a price tag to it. So ఆ రోజు వెళ్ళినప్పుడు వాట్ ఐ అండర్స్టూడ్, ఇది జనరల్గా అందరూ మానేశారు. మేబీ ఇట్స్ మచ్ అవైటెడ్ ఫిల్మ్, మేబీ హీ వర్క్ ఫర్ 3 years, మేబీ హీ వాంటెడ్ టు సే, మేబీ I don't know, maybe as police said that we have informed not to. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పు పట్టలేనంటే, ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వీ హ్యావ్ టు లిసన్ టు పోలీస్. ఐ బీన్ టు విజయనగరం, మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉంటే పైకి వెళ్తా ఉన్నాను. అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ 4 kilometers వేసాడు, సార్ ప్లీజ్ మీరు ఆగాలి. నాకు అర్థమవుతుంది, వెళ్ళే కొద్దీ వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాగ్స్. అంటే నేను ఒక్కడిని ఉత్సాహంతో వెళ్ళటం వేరు, నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను. అంటే ప్రాబ్లం ఏముంది, దేర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్, దేర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అన్ ఎన్కౌంటర్, నకిలీ ఐపీఎస్. సో వీ డోంట్ నో. అంటే నేను అనేది సమ్టైమ్స్ వెన్ పోలీస్ సే వీ షుడ్ అండర్స్టాండ్. అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు, మేబీ ఇట్ కుడ్ బి ట్రూ, వీ డోంట్ నో దట్. నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్. నాకేమనిపించిందంటే, దే కుడ్ హ్యావ్ మేడ్ అడిక్వేట్ అరేంజ్మెంట్స్, మోర్ ప్రిపరేషన్. ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చిరంజీవి గారు కూడా వెళ్ళేవాళ్ళు ఎక్కడ. ఆయన ఏంటంటే, ఇదివరకు ఎలా ఉండేదంటే కల్చర్, నేను అసలు నాకు తెలియదు, నేను 2 చర్యలు నేను మానేసాను వెళ్తాను. చిరంజీవి గారు ఎలా వెళ్ళాడు నాకు తెలిసి చిన్నప్పుడు, ఆయన కంప్లీట్గా ముసుగేసుకొని ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు. హీ వాంట్